నమస్తే పీసీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా, ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్. హమాస్ కథ ముగిలించాల్సిందే, ఇజ్రాయెల్కు ట్రంప్ కీలక సూచన. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం, అత్యంత విశ్వసనీయ నేతగా గుర్తింపు. బీజేపీకి కాంగ్రెస్ కి మధ్యలో ఉన్న ఈ లోపాయకారి ఒప్పందమేంటి ప్రశ్నించిన కేటీఆర్. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు, మండిపడ్డ హరీష్ రావు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ కాళేశా తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భూమన. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని 3 గంటల పాటు విచారించిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. నలభై 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం, మండిపడ్డ కిషన్ రెడ్డి. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడు ఆరోపించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను అగ్రరాజ్యం అమెరికా ఉగ్ర సంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా నిర్ణయంపై పాక్ తాజాగా స్పందించింది. టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఇషాక్ దార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాక్ మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించే సార్వభౌమాధికారం అమెరికాకు ఉంది. యుఎస్ నిర్ణయంతో మాకు ఎలాంటి సమస్య లేదు. వారి ప్రమేయం ఉందని ఆధారాలుంటే అలా చేయొచ్చు. మేమే స్వాగతిస్తామని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇషాక్ దార్ పేర్కొన్నారు. అయితే టీఆర్ఎఫ్కు లష్కరే తోయిబాకు ముడిపెట్టడం మాత్రం తప్పని స్పష్టం చేశారు. ఆ సంస్థను తాము కొన్ని సంవత్సరాల క్రితమే కూల్చేశామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. బైషరాన్ వ్యాలీలో పర్యాటకుల లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ మారణ హోమానికి తామే బాధ్యులమని ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత టీఆర్ఎఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా యువతను టీఆర్ఎఫ్ రిక్రూట్ చేసుకుంటున్నట్లు భారత ప్రభుత్వం ఆరోపించింది. పాక్ నుంచి ఆయుధాలు, నార్కోటిక్స్ సరఫరా కోసం ఆ యువతను వాడుకుంటున్నారు. ఉగ్రవాద సంస్థల వైపు జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని ఆకర్షించేందుకు సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎఫ్ సైకాలజికల్ ఆపరేషన్స్ చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాశ్మీర్ లోయలో టీఆర్ఎఫ్ వరుస ఊచకోతలకు పాల్పడుతుండటంతో 2023 జనవరిలో ఉగ్ర సంస్థను కేంద్రం నిషేధించింది. కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. అమెరికాకు ఉగ్రవాద సంస్థ హమాస్పై విరుచుకుపడ్డారు. హమాస్కు శాంతి నెలకొల్పడంపై ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. ఇక హమాస్ కథ
ముగించాల్సిందేనని పేర్కొన్నారు. గాజాలో దాడులు తీవ్రతరం చేయాలంటూ ఇజ్రాయెల్కు అధ్యక్షుడు సూచించారు. స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్ మాట్లాడుతూ హమాస్కు ఎటువంటి డీల్ చేసుకునేందుకు ఇష్టం లేదు, వాళ్లకు శాంతి నెలకొల్పడంపై ఆసక్తి లేదు, వాళ్ళు చావాలని కోరుకుంటున్నట్లు ఉంది, ఇది చాలా దారుణం, ఇక దాని కథ ముగించాల్సిందే, గాజాలో మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలి, ప్రక్షాళన చేయండి, దాడులను ఉధృతం చేయండి అంటూ ఇజ్రాయెల్కు ట్రంప్ సూచించారు. కాగా మధ్యప్రాచ్యంలో శాంతి చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా ప్రతినిధి స్టీవ్ విల్కాస్ హమాస్తో చర్చల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో తమ వ్యూహాన్ని సమీక్షించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. చర్చల్లో ప్రతిష్టంభనకు హమాస్దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇక హమాస్ చెరలో బందీలను విడిపించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు. ఈ విషయాన్ని బీజేపీ నేత అమిత్ మాలవియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు. దాదాపు 75% మంది మద్దతుతో అత్యంత విశ్వసనీయ నేతగా కలిగిన నాయకుడిగా మోదీ ప్రపంచ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో దక్షిణ కొరియాకు చెందిన లీ జే మ్యూంగ్ 59% మంది మద్దతుతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే, కెనడా ప్రధాని మార్క్ కార్నీ 56% తర్వాతి స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44%తో 8వ స్థానంలో ఉన్నారు. హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల కుంభకోణంలో బీజేపీ ఎంపీ హస్తం ఉందని నేను ముందే చెప్పిన. ఫ్యూచర్ సిటీకి రోడ్డు వేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి 1600 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఇది అక్రమ సంబంధం కాదా? బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో ఉన్న ఈ లోపాయకారి ఒప్పందం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నీవెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంటి? తెలంగాణ ద్రోహుల లిస్టు రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడుది ఉంటే రెండో పేరు రేవంత్ రెడ్డిది ఉంటుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులపైకి రేవంత్ రెడ్డి రైఫిల్స్ తీసుకొని వెళ్లిన ద్రోహి అని హరీష్ రావు మండిపడ్డారు. ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. ఎందుకంటే అది ఎన్నిటికీ తుడిచిపెట్టుకోపోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఈ ఉద్యమాన్ని, మన ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు 2 నెలల క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెయ్యి కూడా ఫ్రాక్చర్ కూడా అయింది. ఆయన అనుకుంటే 10 మంది సహాయకులను పెట్టుకునేవారు. జైలు పరిసర ప్రాంతాల్లో ఇతరులను ఎవరిని అనుమతించారు. చెయ్యి గాయం కారణంగా
ఔదార్యపూరితమైన సహాయం చేశాడు గన్మెన్ కాళేశ. అనేక మంది ఏఆర్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ పనిచేస్తున్నారు. ఎస్పీ కార్యాలయాల్లో అనధికారికంగా ఎంతోమంది కానిస్టేబుల్స్ పనిచేస్తున్నారు. ఎస్పీ కార్యాలయాల్లో బంగళాలో 10 మందికి పైగా అనధికారికంగా పనిచేస్తున్నారు. తప్పు చేసిన వారిని క్షమించను అని చెప్పిన ఎస్పీ, మీరు ఆదర్శంగా నిలవాలి. అనధికారికంగా ఏఆర్ కానిస్టేబుల్తో మీ బంగళా కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. 26 జిల్లాలో ఎస్పీ కార్యాలయాల్లో బంగళాలో పనిచేస్తున్నారు. 4 గన్మెన్లు ఇంట్లో పనిచేసేవారు. తోటమాలను మీ బంగళాలో పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ దగ్గర 2 కానిస్టేబుల్స్ వంట, కార్పెంటర్ పని, 4 కానిస్టేబుల్ ఇంట్లో పనిచేస్తున్నారు. 6 మంది తోటమాలీలు రైల్వే డిఎస్పీలుగా పనిచేస్తున్న ఎస్పీ మణికంఠ భార్యకి 2 కానిస్టేబుల్ గన్మెన్లుగా పనిచేస్తున్నారు. ఆత్మన్యూతనతో భావంతో పనిచేయండి. వెంటనే గన్మెన్లను, వంట మనుషులు, కార్పెంటర్ పనులు చేస్తున్న వారు, హోంగార్డులను వెంటనే తొలగించి ఆదర్శంగా నిలవండి. కాళేశ సస్పెండ్ కరెక్ట్ అయినప్పుడు మీ పని మీరే చేసుకుంటున్నట్లు, వంట పని చేస్తున్నట్లు ఫోటోలు బయటకు వస్తే రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తారు. నాకు ఏ ఒక్క కానిస్టేబుల్ బ్రిటిష్ సాంప్రదాయం కొనసాగించడం అనాచారం అని ఆదర్శంగా నిలవండి. మణికంఠ ప్రభు భక్తి ఉంటే కార్యకర్తలకు ఉండాలి. ప్రభుత్వానికి లొంగి ఉండాల్సిన పని లేదు. రాష్ట్రంలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్స్, హోంగార్డులు అందరూ ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 2 రోజుల క్రితం సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన కుమారుడు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్న సందర్భంలో తనని కలవటానికి వెళ్తున్నప్పుడు 74 ఏండ్లకు పైగా వయస్సున్నటువంటి సీనియర్ సిటిజన్, అందులోనూ కూడా తనకు ఒక 2 నెలల ముందు చెయ్యి కూడా ఫ్రాక్చర్ అవ్వటం జరిగింది. ఆ జైలు ప్రాంగణానికి వెళ్ళటానికి ఇతరులకు అవకాశం లేని పరిస్థితులలో తనకు గన్మెన్గా ఉన్నటువంటి కాళేశ ఆ దిండు, ఇంకొక వస్తువు ఏదో మోస్తున్నందుకు చిత్తూరు ఎస్పీ ఆ కాళేశను సస్పెండ్ చేసినట్టుగా పత్రికల ద్వారా మనకందరికీ కూడా తెలియవస్తుంది. రామచంద్రారెడ్డి గారు తను అనుకుంటే 10 మంది సహాయకుల్ని పెట్టుకోగలిగేటువంటి వ్యక్తి ఆయన. అంటే ఆ సహాయకులను జైలు ప్రాంగణం వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. దానికి తోడు ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి కారణంగా, అవి పట్టుకోవటానికి వీలు లేని కారణంగా ఆ కాళేశ అన్నటువంటి గన్మెన్ చేసినటువంటి ఔదార్యపూరితమైన మానవ సహాయాన్ని ఎస్పీ మణికంఠ గారు ఏమాత్రమూ సహించలేకపోయినట్టుగా ఉన్నది. తనని 3 నెలల పాటు సస్పెండ్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ చాలా మంచి విషయాలను ఈ సస్పెన్షన్ ద్వారా చర్చకు దారి తీసేటట్టు చేశారు కూడా. ఎందుకంటే నాకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కానిస్టేబుళ్ల నుంచి వస్తున్నటువంటి మాటలు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్పీ కార్యాలయాలలో రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితే జైళ్లు, కోర్టులు సరిపోవు. ఈ కేసుకు సంబంధించి 40 ప్రశ్నలు అడిగారు. దానికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చాను. నా కమెంట్స్ని అపార్థం చేసుకున్నారు. నేను ఎక్కడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. స్టేజ్ మీద ఉన్న వారి మీద కూడా కేసులు పెట్టారు. నవ్వితే, చప్పట్లు కొడితే కేసులు పెట్టడం హాస్యాస్పదం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి కేసులు పెడతామనేది మంచి సాంప్రదాయం అని నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. అది సహజం. కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు, జైళ్ళు పట్టవు. విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సహజం. అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు. మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అవి వాళ్ళు
వ్యక్తిగతంగా అన్నట్లు వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో ఉంది, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన 40 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్గా. సార్, మీరు చేసినటువంటి విమర్శ అనేది రాజకీయ విమర్శ కాదు, వ్యక్తిగత విమర్శ. అదేవిధంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి ఇటు అదే వాళ్ళు ద్వంద్వ అర్థాలు తీసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు. మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రశాంతి రెడ్డి గారే పీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు. దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు. మీరు అదే మాట కట్టుబడి ఉన్నానని చెప్పారు సార్. ఈరోజు అదే మాటకు కట్టుబడి ఉన్నాను అని అంటే ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది. ఆ డయాస్ మీద పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పినారు. దానికి కట్టుబడి ఉన్నాను. కోర్టులో ఉంది, ఇంతకన్నా మాట్లాడొద్దని చెప్పి అన్నారు లాయర్స్. థ్యాంక్ యూ. ఇప్పటికే మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఎంత దూరం పోతుంది అనుకుంటున్నారు? ఏం లేదు, వాళ్ళను కూడా 5 డయాస్ మీద ఉండి నవ్వినారనో చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు. ఇది హాస్యాస్పదం. ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు, విజయవాడ హైకోర్టు కూడా ఆ లాయర్లు అక్కడ నవ్వినారనేదో కేసు వేస్తే జడ్జెస్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా షాపూర్ నగర్ క్రాస్ రోడ్ వద్ద నిర్వహించిన 5K రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు రంగారెడ్డి జిల్లా ఈ యొక్క ద్వారం, మహబూబ్నగర్ జిల్లాకు ద్వారమైనటువంటి యొక్క రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా పెద్ద స్వాగతం పలికారు. అరుణ గారు, డీకే అన్న గారు, శ్రీమతి డీకే అన్న గారు, మన ఎంపీ మహబూబ్నగర్ వారికి నాకు ఇక్కడ భవ్యమైన స్వాగతం లభించింది. ఇక్కడి నుంచి మేము మళ్ళీ మహబూబ్నగర్, నారాయణపేట్, గద్వాల్, రేపు మళ్ళీ గద్వాలు, అదేవిధంగా వనపర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట ఇవన్నీ కూడా తిరుగుకుంటూ మన హైదరాబాద్ వెళ్తాం. ఈ 2 రోజుల ప్రయాణం ఏతుందో మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఇది కార్యకర్తలను కలవటము, మేధావులను కలవటము, భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నం భాగంగా ఈ యొక్క పర్యటన ఉంటుంది. మంచి కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. వాన కూడా మమ్మల్ని స్వాగతిస్తుంది. ఏదైతే మహబూబ్నగర్ జిల్లా డ్రాట్ అంటే ఎప్పుడు కూడా ఇక్కడ డ్రాట్ ఉంటుంది, ఇక్కడ వాన పడడం అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఎంపీ అన్న గారు వచ్చిన సందర్భంగా బ్రహ్మాండ వాన పడుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన అయిన తర్వాత మళ్ళీ ఎల్లుండి మనకి ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ యొక్క వారం 10 రోజుల్లో యావత్ రాష్ట్రాన్ని కూడా నేను పర్యటించి ముందు కార్యకర్తలు కలిసిన తర్వాత భావి ఒక ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని బీసీలకు రాజకీయ ప్రయోజనాలు దక్కకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి కేటాయించిన 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కేటాయించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది. ఆ రిజర్వేషన్లను ఇప్పుడు 10%కి పెంచి ముస్లింలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుస్తూ బీసీ వర్గాలకు అన్యాయం చేస్తుందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు. ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా, హైకోర్టు ఫుల్ బెంచ్, ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదునమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా 4%ని 10%కి పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది.
నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు బల్లలు చరుస్తూ ఉన్నారు. మీరు చంకలు కొట్టుకున్నంత మాత్రాన, బల్లలు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయపరమైనటువంటి లబ్ధి బీసీలకు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర బడ్జెట్ గురించి అవగాహన లేకుండా పోయిందా? చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయినా వైఎస్ జగన్ సాకులు చెప్పకుండా హామీలను నెరవేర్చారు. కానీ చంద్రబాబు ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు వాగ్దానాలిచ్చి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ ఎంతుంది, రాష్ట్ర అప్పు ఏంటి, రాష్ట్ర ఖజానాలో ఏముంది, మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా. జగన్ చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతిదీ చేశాడు. ఎలా చేశాడు? ఆయనే సంపద సృష్టించుకున్నారు, ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధిగా చేశాడు. చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఖజానాలో ఎంతుంది? 100 కోట్లు కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు లాగా అమ్మో ఏపీని అమ్మేయాలి, అమ్మో భయం వేస్తుంది, నేను చేయలేను, ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవ్వరు జీతం ఆపలేదు, ఎవ్వరు వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు, ఏ డెవలప్మెంట్ ఆపలేదు. అది నాయకుడు అంటే. ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్దాలు పెట్టి ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ని చీటింగ్ కేసు కింద లోపల పెట్టేంత వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పోరాడాలి. ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కనీసం ప్రజల్లో వాళ్ళకి కొంచెమైనా అయ్యో పాపమైన ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఎన్హెచ్ మీద మీరు చూసారు, ఎంత మంచి చోట మనం ఇవ్వడం జరిగింది. నేను మంత్రి అయిన మొదటి కేబినెట్ లో ఈ నిండులో ఆగిపోయిన ల్యాండ్ అన్ని కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి కేబినెట్ లో అప్రూవ్ చేసుకుని మనం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అది మీ మీద ఉన్న అభిమానం, నాకున్న అభిమానం, జగన్ ఉన్నకున్న అభిమానం. మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి. ఈ సమస్య అనగానే అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరూ కూడా గమనించాలి. అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ. తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి రోడ్లో వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనంపై చిరుత దాడికి ప్రయత్నించింది. బైక్ వెనుక వస్తున్న కారు డ్యాష్ కెమెరాలో ఈ ఘటన రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలిపిరి చుట్టుపక్కల చిరుతపులుల సంచారం పెరిగిపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులు, ప్రయాణికుల రక్షణకు చర్యలు చేపట్టారు. గతంలో చిరుత సంచరించిన ప్రాంతాల్లో సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్నారు. అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్డు సమీపంలో ఇటీవల చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ మార్గంలో అధికారులు గస్తీ పెంచారు. తాజాగా అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్డు వద్ద ఓ చిరుత రోడ్డు పక్కనే నక్కి బైక్పై వెళుతున్న వారిపై దాడికి యత్నించింది. బైక్ వేగంగా వెళ్తుండటంతో వారు చిరుతకు చిక్కలేదు. చిరుత పట్టుతప్పి రోడ్డుపై పడిపోయింది. బైక్ వెనకాల ప్రయాణిస్తున్న కారు డ్యాష్ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డైంది. ఈ సంఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు రాత్రిపూట ఘాట్ రోడ్డుపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు. వెస్టిండీస్తో 3వ టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్ టీం డేవిడ్ వీరవిహారం చేశారు. కరేబియన్ బౌలర్లకు ఊచకోత కోశారు. కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్లో 11 సిక్సర్లు, 6 ఫోర్లు నమోదు కావడం విశేషం. అలాగే డేవిడ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కారు. ఓవరాల్గా టీ20లో అత్యంత వేగవంతమైన శతకం ఈస్టోనియా ప్లేయర్ సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. అతడు కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక విండీస్తో ఆసీస్ 3వ టీ20 మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన
కంగారులు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 16.1 ఓవర్లోనే టార్గెట్ను ఈజీగా చేసేశారు. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా 5 టీ20ల సిరీస్ను ఇంకో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన అమెరికా, ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్. హమాస్ కథ ముగిలించాల్సిందే, ఇజ్రాయెల్కు ట్రంప్ కీలక సూచన. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం, అత్యంత విశ్వసనీయ నేతగా గుర్తింపు. బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో ఉన్న ఈ లోపాయకారి ఒప్పందమేంటి ప్రశ్నించిన కేటీఆర్. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారు, మండిపడ్డ హరీష్ రావు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ కాళేశా తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భూమన. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని 3 గంటల పాటు విచారించిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు. నలభై 2% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం, మండిపడ్డ కిషన్ రెడ్డి. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలిచ్చి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడు ఆరోపించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.